గుర్తు కూడా లేదు అప్పుడు వచ్చిన. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ బ్లాగ్ వచ్చేసరికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ అనేది అయితే ఉండే అన్నట్టు. అంటే ప్రతి ఇయర్ ఉంటుంది మనకి. ఎట్లా ఇక్కడ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఉంటుందో అక్కడ కూడా, కాకపోతే ఇది మాకు డిసెంబర్లోనే ఉంటుంది అన్నట్టు. ఈసారి నేను వెళ్ళడంతో అయితే నాకు అలా కలిసి వచ్చింది, అమ్మ వాళ్ళతో అయితే బయటకు వెళ్ళేది. అందుకే ఈ రోజైతే ఇక్కడికి ప్లాన్ చేశాము. అసలు నా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదండి. ఎందుకంటే అసలు ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ అవుతుందేమో. అసలు చాలా రోజుల కిందట ఇలా వెళ్ళాల్సి వచ్చింది. నేను అసలు ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఎప్పుడు అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. నేను ఒక్కదాన్నే మిస్ అవుతుండే. కానీ ఈసారి నాకు అలా కలిసి రావడంతో అయితే అందరం అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే కారులో వచ్చేసారు. మాకు ఇక రేయాన్స్కి నాకు కారు పడదు కాబట్టి అలా తమ్ముడు బైక్ మీద అయితే మేము ముందే ఇలా వచ్చేసాము. ఎప్పుడు వీళ్ళు తమ్ముడు వాళ్ళు, అక్క చెల్లెలు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు ఫోటోలు అలా పెడుతుంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఒక్కదాన్ని లేను, అందరు వెళ్ళిండ్రు అన్నట్టుగా అలా అనుకునేదాన్ని. కానీ పర్టికులర్గానైతే మనం ఎగ్జిబిషన్ కోసం అయితే వెళ్ళలేం కదా. ఈసారి పెళ్లితోటి అయితే నాకు ఇలా కలిసి వచ్చింది కాబట్టి ఇలా ప్లాన్ చేశాము. మెయిన్ మా ఊర్లో ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటది. మెయిన్ ఎంట్రన్స్ అనేది అయితే చాలా రెడీ చేస్తారు. దాంతో అసలు బయట లుక్ అనేది ఉంటది. మన హైదరాబాద్ లో నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఉంటది కానీ డెకరేషన్ నాకు అంత అనిపించదు. మళ్ళీ అందులో ఫుల్ క్రౌడ్. కాకపోతే హైదరాబాద్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఐటమ్స్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్ గా మనకు దొరుకుతాయి. అయినా ఏ ఎగ్జిబిషన్ అయినా అంతే కావచ్చు అనిపించింది. లోపలికి వెళ్ళేసరికి చాలా తక్కువనే అనిపించింది నాకైతే. ఇక్కడ ఎంట్రన్స్ అన్నట్టు చాలా బాగుంది. అసలు నేనైతే ఎంత ఎగ్జైట్గా, ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేశానో. చాలా నచ్చింది నాకైతే. అసలు నిజం చెప్పాలంటే నేను రేయాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం. మా సార్ అయితే మా ఇద్దరిని చూసి తనైతే చాలా ఫీల్ అవుతాడు. అంటే ఎంజాయ్గా ఫీల్ అవుతాడు అన్నట్టు. అంటే ఇక్కడికే అని కాదు, ఎక్కడికైనా వెళ్ళినాం అనుకోండి, మా ఇద్దరికి బాగా నచ్చి మా మనసులో నుంచి హ్యాపీ ఫీలింగ్ అలా కనబడుతుంటే మమ్మల్ని చూసుకుంటే తను అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. నేనైతే అసలు ఆగలేదు, అంత ఎగిరాను అసలు. బహుశా నన్ను చూసిన వాళ్ళు మా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారేమో అని అనిపించింది తర్వాత. ఇక రేయాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేసిండు. రేయాన్స్ అయితే మంచిగా చెల్లెలు పిల్లలు ఉండడంతో అయితే, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు పిల్లలు ఉండడంతో అయితే మంచిగా ఆడుకున్నాడు. ఇక్కడ ఏదో ఫోటో దించుతున్నాను అని అలా పోజ్ ఇచ్చిండ్రు. కానీ నిజంగా ఇవి మనం ఎప్పుడైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు ఫొటోసే తగ్గిపోతాయి, అన్ని వీడియోల వరకే వచ్చేస్తాయి అని అనుకుంటా నేనైతే. తర్వాత ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ షాపింగ్ అయితే ఉంది, ఎంట్రన్స్లోనే ఉంది. అలా చూసుకుంటానైతే మేము ముందుకు వెళ్ళాము. మెయిన్ ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి ఒక 3-4 డేస్ అవుతుంది అన్నట్టు. అందుకే ఎక్కువ రష్ లేకుండా అలా చాలా ఫ్రీగా ఉంది. రాను రాను ఎక్కువ రోజులు అవుతున్నా కూడా బాగా రష్ ఉంటుందట. ఇక్కడ ఈ కమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఎంత చీప్గా అనిపించిందో నాకైతే. కానీ కొంచెం హైదరాబాద్కి వచ్చేసరికి ఐటమ్స్ అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే స్టాల్స్ ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి స్టాల్స్ పెడతారు కాబట్టి హైదరాబాద్లో నాంపల్లిలో బాగా ఉంటాయి. దాంతో మనకు చాలా తక్కువలో కూడా వస్తాయి అన్నట్టు అనుకున్నాను నేనైతే. ఇక్కడికి వచ్చేసరికి నాకు మెయిన్ కమ్మలు అయితే బాగా నచ్చినాయి. మంచిగా అన్ని తీసుకున్నాను. మెయిన్ మా సార్కి వచ్చేసరికి కమ్మలు చాలా పెద్దవి కొనాలి అని అంటాడు. నాకు పెద్దవి పెట్టుకోవడం ఇష్టము, తనకు అలా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి ఎక్కువ నా హ్యాంగింగ్స్ అన్నీ పెద్దవే ఉంటాయి. తర్వాత ఇక్కడ బొమ్మలు అలాంటివి అయితే పెట్టారు. మెయిన్ చిన్న చిన్న గేమ్స్ కూడా అలాంటివి ఉండే. ఇక్కడైతే పిల్లలైతే మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూస్తుంటేనే అర్థమైపోతుంది.
వాళ్ళకైతే ఎంట్రన్స్‌ని మేము కొనియడం స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే కొనియడం స్టార్ట్ చేసినామనుకోండి లోపల ఉన్న ఎంజాయ్‌మెంట్ అంతా మిస్ అవుతది. అదే వెళ్ళేటప్పుడు కొనిచ్చినామనుకోండి కొంచెం కూల్ అవుతారు. ఇప్పుడే మనము ఆ పని స్టార్ట్ పెట్టినామనుకోండి పోయే వరకు మనకు అదే లొల్లుంటదని. మా సారయితే మంచి పిల్లల్ని నడిపించే దాంట్లో ఫస్ట్ ఉంటాడు. అందుకే రేయాన్స్ విషయంలో నాకు ఎక్కువ టెన్షన్ ఉండదు. ఆల్మోస్ట్ ఎక్కువ తనే మేనేజ్ చేస్తాడన్నట్టు. ఇక్కడ అందుకే ఆ చెల్లెల పిల్లలతోటి, రేయాన్స్ తోటి తను అలా ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ మేము బెలూన్స్ కొట్టడము అతనేదో 50కి 9 ఎంతనో చెప్పాడు. అసలు కనీసం పెట్టనా పెట్టొద్దా అని అడగకుండా కంటిన్యూ మనం కొడుతున్న కొద్దీ దన దన పెట్టేస్తాడు. అక్కడనే తెలుస్తుంది నా బాధ ఏంటంటే ఒక్క బెలూన్ కూడా పగలట్లేదు. ఏమో అలా పెడుతుంటే అమౌంట్ ఎంత అవుతుందో అని నేను అనుకుంటున్నాను. మా సార్ అయితే నిజంగా అదేదో షూట్ చేసినట్టే ఫీల్ అవుతూ అలా బెలూన్ అయితే కొట్టారు. మళ్ళీ ఇక్కడ రేయాన్స్‌కి ఇది ఇష్టమైన గేమ్ అన్నట్టు. హైదరాబాద్‌లో కూడా ఎక్కువ ఇదే ఆడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు పైకెక్కలేదు. ఇక్కడనైతే 2, 3 టైమ్స్ కిందికి జారిపడ్డాడు. చూద్దాము అన్నట్టు అలా మేమే పంపించాము. మంచిగా థర్డ్ టైమ్ అయితే మంచిగా అసలు రేయాన్స్ అయితే నిజంగా ఏదైనా గేమ్ అనేది మనము ఇచ్చినామనుకోండి ఎంత కాన్స్టెంట్‌గా ఆడతాడు అనంటే ధ్యాస మొత్తం దాని మీదనే ఉండి దాన్నే పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తాడు. అందుకే అతని మీద మాకు ఫుల్ కాన్ఫిడెంట్ అన్నట్టు. ఒకసారి 2 సార్లు పడ్డా గానీ థర్డ్ టైమ్ మాత్రం దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాడు. కానీ ఇక్కడ ఎందుకో తనని వదలాలంటే భయమనిపించింది. అందుకే మా అక్క కూతురినైతే అక్కడ ఉంచేసి పట్టుకోమని చెప్పాము. ఎందుకంటే బోన్స్ లేతగుంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం పట్టుకుంటాయి అన్నట్టుగా అలా అనిపించింది. అప్పటికి చెల్లెలి కొడుక్కి కాలు బోను ఏదో కొంచెం పట్టేసుకొని నడవడం కష్టమైంది. ఇక్కడికొచ్చేసరికి దీంట్లో ఎక్కుతానని ఎక్కిండు గానీ అసలు లాస్ట్ ఇయర్ మేము నాంపల్లి ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు మంచిగా ఎక్కిండు. అసలు ఏడవలేదు. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా! పాపం ఏడుస్తూనే ఉండే. వాళ్ళేమో అలవాటైతదమ్మా ఉండని అనని వాళ్ళనడు గానీ మనకసలు ఒప్పుకోదు గదా! అలా డ్రింక్ అయితే కొద్దిసేపు తాగి రిలాక్స్ అయ్యాము. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఇది ఏదో బ్రేక్ డాన్స్‌ది కావచ్చు. అసలు నిజంగా మా తమ్ముడైతే మా ఆయన్నైతే బుక్ చేశాడు. ఇజ్జత్‌కే సవాల్ అని అంటారు గదా! అలా అయింది పాపం అతని సిట్యుయేషను. యాక్చువల్‌గా నేను, మా సారు మేము నాంపల్లికెళ్ళినా గానీ మేమసలు ఎక్కము. ఇద్దరికీ భయమే. అలాంటిది అసలు మా తమ్ముడు మా ఆయన్ని అలా తీసుకొని ఎళ్తుంటే రేయాన్ష్ చూడండి ఎంత ఏడుస్తున్నాడో నేను పోతాను డాడీతోటి అనని. అక్కడ అసలు అతనే ఫుల్ భయపడి కేకలెయ్యడము. అసలు వామ్మో! చూస్తూనే అదెట్లా బ్రేక్ డాన్స్ చేస్తుందో అక్కడ చెల్లెలు, అక్క బిడ్డే, మా తమ్ముడు, మా ఆయన నలుగురు అలా ఎక్కారు. అసలు ఉన్నది తిని ఎళ్ళిండ్రు. మొత్తం అది కడుపులో మొత్తము తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మా సార్ అయితే నిజంగా వామిటింగ్ చేసుకున్నారు. మొత్తానికి అది వాళ్ళు దిగేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ నేనసలు మొత్తం క్యాప్చర్ చేశాను. కానీ ఒకటే మిస్టేక్ ఏంటంటే ఆళ్ళని వీడియో తీస్తున్నాను గానీ వీడియో ఆన్ చేయలేదు. అసలు వాళ్ళు బయటకొచ్చేటప్పుడు వాళ్ళ నలుగురు ఫీలింగ్ చూస్తుంటే ఎంత నవ్వొచ్చిందో చూసేసరికి అసలు వీడియో ఆన్ చేయక అదంతా మిస్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఇక అన్నీ చూసేసుకొని ఎక్కువ ఏం తిరగకుండా వాళ్ళకదే సరిపోయింది. మెయిన్ మా సార్‌కైతే అదే సరిపోయి అలా సైలెంట్‌గా బయటకెళ్ళాము. బయటకంటే వేరే దగ్గరికి అలా వెళ్ళామన్నట్టు. ఇక్కడ స్మోక్‌ది కాబట్టి మా చెల్లి కొడుకు అలా తింటా అంటే అక్కడికెళ్ళాము. అసలు నేను కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైమ్ తిన్నాము మా సార్ నేను. కానీ ఎక్కువ స్మోక్ రాలేదు అన్నట్టు అనిపించింది. మామూలుగానైతే చాలా స్మోక్ వస్తది అసలు నోట్ల నుంచి, ముక్కుల నుంచి మనకదే డిస్టర్బెన్స్‌గా అని అనిపిస్తది. మళ్ళీ ఇక్కడ రేయాన్స్ ఇది జంప్ చేస్తానంటే పైకెళ్ళాడు. అసలు వాళ్ళలా ఎగురుతుంటే ఇతనేదో పడతాడేమో అన్నట్టు తను ఎగరకుండా అలానే కొద్దిసేపు కూర్చున్నాడు. ఎందుకంటే కొంచెం ఎక్కువ కేర్ అనేది ఎక్కువ తీసుకుంటాడన్నట్టు రేయాన్స్ ఆడేటప్పుడైనా ఎప్పుడైనా గానీ. తనకేదన్నా పడతడు, దెబ్బ తలుగుతుంది అనంటే అలా కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే ఎక్కువ సేపు ఆడకుండా బయటకొచ్చేశారు. మేము మొత్తానికి షాపింగ్ అవన్నీ చేసుకొనైతే రిటర్న్ అయ్యాము.
అసలు ఏమన్నా తిందాము అంటే పానీపూరి కోసం అయితే నేను ఎంత చూసినో ఎక్కడ పానీపూరి దొరకలేదు. మొత్తానికి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక పిల్లలు ఉంటారు కదా, చుక్కలు చూయించిండు. అక్కడ వెనకాల మా సార్ తోటేమో రే అంచు, మా చెల్లి కూతురు మా చెల్లి కొడుకేమో వీళ్ళతోటి ఇద్దరికి చుక్కలు కనబడ్డాయి. చివరిగా ఇక్కడ మేము ఊర్లో దిగిన ఫోటోలు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి, చూసేయండి. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మన సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లకి చాలా ఇయర్స్ పోయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో నేను అలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.